దేవుని యొక్క మాటలు భక్తి శ్రద్ధలతో మనము వినడానికి మన హృదయములను సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క మాటలు వినడానికి ఒడుదుడుకులు గల ఈ మనిషి యొక్క జీవితం పదిలముగా ఉండాలి అంటే, ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ఈ మానవ జీవితం పదిలముగా ఉండాలి అని అంటే, మానవులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు, మానవులు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, నష్టాలు, ఇవన్నీ మనము పరిశీలించినప్పుడు మనిషి యొక్క జీవితము ఒడిదుడుకులతో కూడుకున్నటువంటిది. అయితే వీటి నుండి మనం అధిగమించి మన జీవితము పదిలముగా ఉండాలంటే, మనము సంతోషముగా, ఆనందముగా ఈ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి అని అంటే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి దేవునితో సహవాసం చేస్తూ ఒక దినములో దేవుని సన్నిధానంలో ప్రార్థనలు చేస్తూ మనము జీవించగలిగినప్పుడు ఏమండి, మన జీవితము చాలా వరకు సాఫీగా సాగిపోవడానికి, ఈ ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకి సాగడానికి దేవుడు తన కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క రాత్రి కాలమందు మనము దేవుని యొక్క మాటలు విని మనము బలపడదాం, మనము స్థిరపడదాం. ఈ దినమునందు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మనము కొన్ని దేవుని మాటలను జ్ఞాపకము చేసుకుందాం. మొదటిది, దేవుని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం. మనము పదిలముగా ఉండాలంటే ఈ ఒడిదుడుకుల నుండి, ఈ ఒడుదుడుకులు అనేటువంటి వాటిని మనం ఎదుర్కోవాలంటే, వాటిని తట్టుకొని మన జీవితము పదిలము చేసుకోవాలంటే, మొదటి మాట ఏమిటంటే దేవుని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం. రిమెంబరింగ్ గాడ్. దేవుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుణ్ణి ఎలాగ జ్ఞాపకం తెచ్చుకుంటాం? దేవుని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం, రిమెంబరింగ్ గాడ్. దేవుణ్ణి మనం ఎలాగ జ్ఞాపకం తెచ్చుకుంటాం అని మనం ఆలోచించినప్పుడు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అప్పుడు మనము దేవుని జ్ఞాపకం చేసుకున్నట్టే. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క అద్భుత క్రియలు, ఆయన పనులు అన్నిటినీ మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఒక దినములో అనేక సార్లు జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఆయన యొక్క ఆశ్చర్య క్రియలు, అద్భుత క్రియలు అన్నిటిని మనము జ్ఞాపకము తెచ్చుకోవడమే దేవుణ్ణి మనము జ్ఞాపకానికి తెచ్చుకున్నట్టు అవుతుంది. 105వ సంకీర్తన 105వ సంకీర్తన, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకమునకు తెచ్చుకోండి అంటున్నాడు. అబ్రహాము వంశస్థులారా, యాకోబు సంతతి వారలారా, ఈ మాటలు మన గురుండే.
మనము అబ్రహాము వారసులము, యాకోబు వారసులము, ఇస్సాకు వారసులము. మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఏంటి జ్ఞాపకానికి తెచ్చుకోమంటున్నాడు? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకమునకు తెచ్చుకోండి, జ్ఞాపకమునకు తెచ్చుకోండి. ఈ మాటను మనం ధ్యానం చేసినప్పుడు దేవుని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం, రిమెంబరింగ్ గాడ్. మన జీవితంలో దేవుడు కొన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత క్రియలు చేశాడు. అవి మనం మర్చిపోకూడదు. నేను ప్రతిరోజు ఆలోచిస్తాను. ఆ మందిరమును చూసినప్పుడు, ఆ ఇంటిని చూసినప్పుడు, ఆ పరిసరాలను చూసినప్పుడు, ప్రభువా, మా ఎడల నీవు గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించావు ప్రభువా. ఆశ్చర్య కార్యములు కాదు, గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించావు అని ఆ భగవంతుని జ్ఞాపకము చేసుకొని ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి, క్రియలను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. మనందరి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు. ప్రమాదాల నుండి తప్పించాడు, రోగం నుండి విడుదల అనుగ్రహించాడు, రకరకాల సమస్యల నుండి గట్టెక్కించాడు. ఇవన్నీ దేవుని ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు. వీటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఎవ్రీడే జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకము చేసుకోవడమే దేవుని యందు భయము. అలాగా జ్ఞాపకమును తెచ్చుకోవడమే దేవుని యందు భక్తి. ఇవన్నీ కూడా మనల్ని పరిశుద్ధముగా జీవించడానికి, ఈ ఒడిదుడుకులను తట్టుకొని మరి క్షేమముగా జీవించేటటువంటి కృప ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏం చేయాలి? ఒక రోజులో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబరింగ్ గాడ్. ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఆశ్చర్య కార్యాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన అద్భుత క్రియలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కోసారి అంటారు, మాకు చాలా నష్టం కలిగిందండి, మాకు చాలా బాధ కలిగిందండి అని అంటూ ఉంటారు. ఏమండి, దేవుడు ఏది చేసినా సరే ఏమండి, ఒక ప్రణాళిక ఉంటుంది దేవునికి. ఆ ప్రణాళిక చొప్పున జరిగిస్తాడు, ప్రణాళిక చొప్పునే జరిగిస్తాడు. దాన్ని మనము తెలుసుకొని, దేవా నీ చిత్తం ఏమై ఉన్నదో నాకైతే తెలియదు కానీ నీకు తెలుసు, నీ చిత్త ప్రకారము జరిగించు అని మనము జీవించాలి. అలాగున మన దేవుని మనము జ్ఞాపకం చేసుకొని జీవించినప్పుడు ఈ ఒడుదుడుకుల నుండి మనము బయటపడి మన యొక్క జీవితాన్ని పదిలము చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన అద్భుత క్రియలను జ్ఞాపకం. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యం నిన్ను. అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యం నిన్ను. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని, సంపన్నుడని,
గలమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువాని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. రాజుల రాజువాని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. హల్లెలూయా. ఏమంటున్నాడు? అబ్రహాము వంశస్థులారా, యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన చేసినటువంటి అద్భుత క్రియలను జ్ఞాపకమునకు తెచ్చుకోండి, అలాగూ జీవించండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవది మనం ఆలోచించినప్పుడు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోవడం. ఈ ఒడిదుడుకుల నుండి మనం తట్టుకొని నిలబడాలంటే వాటిని తట్టుకొని వాటిని భరించి, ఒడిదుడుకుల్ని భరించి నిలబడగలిగినటువంటి శక్తిని మనం పొందుకోవాలంటే ఏమండి? దేవుని మాటలను జ్ఞాపకము చేసుకోవాలి. రిమెంబరింగ్ గాడ్స్ వర్డ్స్, రిమెంబరింగ్ గాడ్స్ వర్డ్స్. దేవుని యొక్క, ఎవరి యొక్క? దేవుని యొక్క మాటలను జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. ఆయన ఏ రాయో చెట్టో పుట్టో కాదు. జీవము కలిగినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి మాటలను దేవుడు మనకు అందిస్తూ ఉంటాడు. ఆయన మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాటలు ఎలాంటివి, దేవుని యొక్క మాటలు ఎలాంటివి అని మనం ఆలోచించినప్పుడు 119వ సంకీర్తన 140వ వచనాన్ని మనము చదువుకుందాం. 119వ సంకీర్తన 140వ వచనంలో, నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. దేవుని మాటలు ఎలాంటివి? స్వచ్ఛమైనవి. దేవుని మాటలు యథార్థమైనవి. దేవుని మాటలు నమ్మదగినవి. నీ మాటలు నా మాటలకు ఆ ప్రభావము ఉండదండి. ఎవరి మాటలు స్వచ్ఛమైనవి? దేవుని మాటలు. అవి ఎలాంటివి? 7 మారులు ఆ కొలిమిలో కాల్చి కాల్చి దేన్ని? బంగారం. అప్పుడు ఆ యొక్క మస్టు పట్టినటువంటి ఆ బంగారం ఎంత దగదగా మెరుస్తుందో అంత స్వచ్ఛమైనటువంటివి దేవుని మాటలు. అందువల్ల ఆయన మాటలు నమ్మదగినవి. కనుక ఆయన మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తికి శ్రమ వచ్చిందనుకోండి, ఒక వ్యక్తికి కష్టం వచ్చిందనుకోండి, భరించలేనటువంటి పరిస్థితిలో దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకో. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకానివాడు. ఎంత బలం వస్తుందో తెలుసా? ఎవరి మాట ఇది? దేవుని మాట. ఆ వ్యక్తి ఎలాంటి బాధలో ఉన్నాడు? భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. శ్రమ శ్రమ శ్రమ, చచ్చిపోతే బాగున్నేమో అనేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క మాట ఏంటంటే, శ్రమ దినమున నీవు ఒకవేళ కృంగిపోయావు అనుకో, నువ్వు చేతకాని వాడవు అయిపోతావు, చేతకాన దానవు అయిపోతావు. శ్రమ దినంలో కృంగిపోకు. ఈ మాట మనకు జీవాన్ని ఇస్తుంది. ఈ మాట మనకు ప్రాణాన్ని నిలబెడతాది. దేవుని మాటకు అంత శక్తి ఉన్నది. దేవుని మాటకు అంత ప్రభావము ఉన్నది.
మనము దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. మన కష్ట పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోవాలి. మన శ్రమ దినాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. మంచి దినాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. మేలు జరిగినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. కీడు జరిగినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో. కీర్తనకారుడు ఏంటంటున్నామా, నీ మాటలు స్వచ్ఛమైనవి, నీ మాటల్లో యథార్థత ఉన్నది ప్రభువా, నీ మాటలు స్వచ్ఛమైనవి ప్రభువా. మేలిమి బంగారము కంటే నీ మాటలు స్వచ్ఛమైనటువంటివి, నమ్మకమైనటువంటివి, యథార్థమైనటువంటివి. నీవు మాట ఇచ్చి తప్పే దేవుడవు కావు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నావు. కనుక మనము పదిలంగా ఉండాలంటే, మన జీవితాలు పదిలంగా ఉండాలంటే ఆయన మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్వైర్ వారు ఒక పాట పాడారు ఈరోజు. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ఏంటండి? ఆయన మాటల మకరందము. మకరందం అంటే అర్థం ఏంటండి? తేనె. తేనె, జుంటె తేనె ధారల కన్నా. అంత మధురమైనవి ఆయన మాటలు. ఆయన మాటలు వినడానికి తాపత్రయపడాలి. మన సంఘంలో కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళు అక్కడికి రారు, ఇక్కడికి రారు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. మన సంఘంలో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. నాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఏంటో మరి వాళ్ళు రారు. ఏ పని చేస్తున్నారంటే ఏ పని ఉండదు. దేవుని మాటలు, దేవుని మాటల్లో ఏముంది? మకరందం ఉంది. తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటను మధురమైనవి దేవుని మాటలు. దేవునికి స్తోత్రం కలగాలి. ఆయన మాటలను మనము జ్ఞాపకము చేసుకోవడము మనకు ధన్యత. దేవునికి స్తోత్రం. ఒడిదుడుకులు కలిగినటువంటి ఈ జీవితము పదిలముగా ఉండాలంటే మొదటిది ఏంటండి? దేవుని జ్ఞాపకం చేసుకోవడం. రెండవది ఏంటి? దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకు? మన జీవితము ఒడిదుడుకుల నుండి గట్టికి మన జీవితం పదిలముగా ఉండాలంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం. ఎలా జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన ఆశ్చర్య కార్యములు, అద్భుత క్రియలు జ్ఞాపకం చేసుకోవడమే దేవుని జ్ఞాపకం చేసుకోవడం. రెండవది ఏంటమ్మా? దేవుని యొక్క మాటలు జ్ఞాపకం. ఎందుకు ఆయన మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మాటలు స్వచ్ఛమైనవి కనుక, ఆయన మాటలు నమ్మదగినవి కనుక, ఆయన మాటలు యథార్థమైనవి కనుక ఆయన మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది
దేవుని మార్గములో నడవడం. వాకింగ్ ఇన్ గాడ్స్ వే. వాకింగ్ ఇన్ గాడ్స్ వే. దేవుని యొక్క మార్గములో నడవాలి. దేవునికి స్తోత్రం. ఆయన మార్గం ఏ మార్గము? యథార్థ మార్గము. ఆయన మార్గము యథార్థ మార్గం. యథార్థ మార్గం. ఆయన మార్గం యథార్థ మార్గం. ఆయన మార్గములో మనము నడవాలి. ఆయన మార్గము యథార్థ మార్గము. ఆయన మార్గము సత్య మార్గము. ఆయన మార్గములో మనము నడవాలి. ఆయన మనకు మార్గాన్ని చూపించాడు. మార్గాన్ని చూపించాడు. ఆయన ఒక తిన్నని తోవను చూపించాడు. ఆయన ఒక ఇరుకు మార్గమును చూపించాడు. ఏ మార్గం అది? ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గము గుండా మీరు ప్రయాణం చేస్తే నా దగ్గరికి చేరుకుంటాడు. విశాల మార్గం కాదు, ఇరుకు మార్గం. దేవుని మార్గంలో మనం నడవాలి. దేవుడు మనకు ఒక మంచి మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో మీరు నడవండి అని తెలియజేశాడు. ఆయన మార్గములో మనము నడిస్తే మన జీవితాలు పదిలముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా మనం పదిలముగా ఉంటాం. ఎందుకంటే ఆయన మార్గంలో నడిచినటువంటి కారణాన. ఆయన మార్గములో నడవడం నేర్చుకోవాలి. వాకింగ్ ఇన్ గాడ్స్ వే. దేవుని గూర్చి దావీదు ఒక మాట చెప్పాడు. దేవుని గూర్చి దావీదు ఒక మాట చెప్పాడు. అదేమిటంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదివినప్పుడు ఇది దావీదు చెప్పాడు. దేవుని గూర్చి దావీదు పలికినటువంటి మాట ఇది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 28వ వచనం. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపిదవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. ఏ మార్గములు ఇవి? జీవ మార్గం. అంటే జీవ మార్గములంటే జీవమునకు నడిపించే మార్గము దేవుని మార్గం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తుంది ఈ మార్గము? తిన్నగా దేవుని దగ్గరికి వెళ్తాది. ఏ మార్గం అది? జీవ మార్గం. అందువలనే యోహాను సువార్తలో దేవుడు అంటాడు 14వ అధ్యాయము ఏమండి 8వ వచనం, అది 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడు. నేనే మార్గం అన్నాడు. అంటే తనకు తాను చూపించుకున్నాడు. నేనే మార్గం అంటే నేను ఒక మార్గం కలిగి ఉన్నాను, ఆ మార్గంలో మీరు నడవండి. ఆ మార్గం ఏంటి? జీవ మార్గము. అందువల్ల ఈ సత్యాన్ని తెలుసుకొని ఎంతోమంది ఈ చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టేశారు. ఏ మార్గాన్ని విడిచిపెట్టేశారు? ఈ నరకానికి వెళ్ళే మార్గం అది విశాలం, రంగుల వలయం. విశాల మార్గం అందరి దగ్గర ఉన్నాయి. ఏంటి ఇది? అందరి దగ్గర ఉన్నాయా? చూడండి, గొప్ప విశేషం ఏంటంటే తల్లిదండ్రులు అనేటువంటి మనము ఈ పిల్లలకి ఎంత లొంగిపోతున్నామనంటే, ఏమండి 5వ తరగతి చదివినోడికి ఇంత మొబైల్ అవసరమా? కానీ మనం కొనిసిస్తున్నాం. ఎందుకంటే బాధ పడలేక. నువ్వు ఏ మార్గంలో నడుపుతున్నావు? విశాల మార్గంలో నడుపుతున్నావు. ఇంత 5వ తరగతి చదువుకున్నావు. నాకు 10th క్లాస్ వరకు సైకిలే లేదు. ఇప్పుడు అన్ని డిస్కో సైకిళ్ళు, పెద్ద పెద్ద మొబైల్స్ పేరెంట్స్ కొనిసిస్తున్నారు. పేరెంట్సే కొనిసిస్తున్నారు. మరి ఎందుకు కొనిసిస్తున్నామంటే తెలుసు, బాధ పడలేక. లేదండి, దేవుడు మనకు జీవ మార్గాన్ని ఇచ్చాడు. అది ఇరుకు మార్గం. అది ఎంత ఇరుకు మార్గం అని అంటే అంత ఇరుకు మార్గం.
మన పనులు మనం చేసుకోవడానికి, మన వ్యవహారాలు మనము చక్కబెట్టుకోవడానికి ఈ పిల్లలు అడ్డొచ్చేటప్పుడు ఇది వారి చేతిలో పెట్టేసి మనం ఇటువైపు వచ్చేస్తాం. మన జోలికి వాళ్ళు రారు, మన జోలికి రారు. అది విశాల మార్గం. ఇరుకు మార్గము ఎలా ఉంటుందో చెప్పనా? మొబైల్ నువ్వు పట్టుకోకు, నీ పనులు నువ్వు మానేసి ఒక పుస్తకం తీసి లెక్కలు చేయించడమో లేదంటే ఒక బైబిల్ వాక్యం చెప్పడమో నేర్పించడమో అది చేయగలుగుతున్నావా? చెప్పండి ఒకసారి పేరెంట్స్, చేయగలుగుతున్నావా? అది నిజం చెప్పండి. అది ఇరుకు మార్గం. చేయించలేకపోతున్నావు వాళ్ళతో, ఎందుకంటే అక్కడ మన పనులు ఆగిపోతాయి. మన పనులు చక్కబెట్టుకోవాలంటే ఇది వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ప్రశాంతం. ఇంకా వాళ్ళు ఏమి అడగరండి, ఎంతవరకైనా ఏమి అడగరు, ఆహారం అడగరు, నీళ్ళు అడగరు, ఏమి అడగరు. మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అది విశాల మార్గం అనే సంగతి మర్చిపోయాం. చాలా సులువుగా మనం సాతానుడట మనల్ని సులువుగా చిక్కుల్లో పెట్టేస్తాడట. కానీ దేవుడు మనకు జీవ మార్గాన్ని ఉంచాడు. ఆ మార్గము యథార్థ మార్గము, సత్య మార్గము. ఆ మార్గములో మీరు నడుచుకొని వస్తే నా దగ్గరికి మీరు చేరుకుంటారు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను దేవుని దగ్గరికి చేరలేడు. కనుక ఒడిదుడుకులు, జీవితం ఎలా ఉంది ఇప్పుడు? ఒడిదుడుకులు, అంతా ఒడిదుడుకులే. ఈ ఒడిదుడుకుల యొక్క జీవితంలో దీన్ని జయించి మన జీవితాలు పదిలంగా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి, దేవునితో సహవాసం చేస్తూ, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, ఈ రాత్రి చెప్పబడిన దేవుని 3 మాటలు ఏమిటంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. రెండవది ఏం చెప్పాడు? నా మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మూడోది ఏం చెప్పాడు? నా మార్గంలో మీరు నడుచుకోండి, అప్పుడు మీ జీవితాలు పదిలముగా ఉంటాయి. నేను మీకు తోడుగా ఉంటాను, మీ కన్నీరును తుడుస్తాను, మీ కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకుంటానని ఆ పరమదేవుడు మనతో మాట్లాడాడు. తల ఉంచుదాము, కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేయాలి.